బీఆర్ఎస్ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చిన్నపిల్లల కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారని చెప్పారు. కేటీఆర్ హరీష్ రావు లాగా తండ్రి మామ పేరు చెప్పుకుని ఎమ్మెల్యేలు అయిన వాళ్ళం కాదన్నారు కోమటిరెడ్డి. హామీలు అమలు చేస్తుంటే తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏ హోదాలో కేటీఆర్ హరీష్ రావు ప్రశ్నిస్తున్నారని నిలదీశారు మంత్రి కోమటిరెడ్డి. ఇక అంబేద్కర్ పేరుతో రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 10 ఏళ్లలో ఎప్పుడైనా అంబేద్కర్ కు కేసీఆర్ నివాళులర్పించారా అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలోనూ ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నారన్నారు. సగటు తెలంగాణ మహిళల సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారు అనే దానిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు, ఆయనతో మనం బీఆర్ఎస్ ఏం చెప్తుంది? హరీష్ రావు నిన్న మాట్లాడుతూ మేము చేసినటువంటి ఏదైతే శంకుస్థాపన చేసినా వాళ్ళు వచ్చి ఇప్పుడు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారని చెప్పి కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. హరీష్ రావు కొద్దిగా చూస్తుంటే మానసిక పరిస్థితి చూస్తూ నాకు ఆందోళన. నిన్న ఎవరో ఒక చిల్లర ఎమ్మెల్యే, మొదటిసారి ఎమ్మెల్యే తెలియక ఆయన ఎదురు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కౌశిక్ రెడ్డి అంటే ఆయన దగ్గర ఏమున్నది? ఆయన డౌట్ ఉంటే హుజూరాబాద్లో కేసు పెట్టుకోవాలి. ఇక్కడ బంజారాజ్ పోలీస్ స్టేషన్ పోయి ఆఫీసర్లు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాడు. అక్కడ కేటీఆర్ గారు డబ్బులు ఇచ్చి రౌడీలని రేప్ కేసులు, మర్డర్ కేసులను పెట్టి లగచర్ల కలెక్టర్ల మీద దాడి చేపిస్తారు. ఎందుకంటే మా సీఎం గారు కాన్ఫరెన్స్ కాబట్టి అక్కడ బదనాం చేయాలని. ఏదో విధంగా ఈ ప్రభుత్వాన్ని అభివృద్ధి చేయకుండా చేయాలి. వీళ్ళు ఎస్ఎల్బిసి సొరంగమే కాదు, స్కిల్ యూనివర్సిటీనే కాదు, ఇంకా 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వడం, 50 లక్షల కుటుంబాలకు జీరో బిల్ అంటే కరెంటు బిల్ లేకుండా 50 లక్షల కుటుంబాలు అంటే నెలకు 1000 రూపాయలు అంటే సంవత్సరం 12,000 మిగిలే కార్యక్రమం, ఫ్రీ బస్సు. ఇంకా 4 ఏళ్ళలో ఎన్ని చేస్తారో? మన పార్టీ ఉంటుందా లేదా? ఒకవైపు కేసీఆర్ ఏమేమో సంవత్సరం వెళ్ళి కనిపిస్తలేడు. ఒకసారి అసెంబ్లీకి సంతకం పెట్టిపోయిందని తెలిసింది మాకు, ఎక్కడ చూడలేవారు. అసలు ఉన్నాడా ఈ కేసీఆర్ గారు కూడా అమెరికాలో ఉన్నాడా అని తెలుస్తలేదు. ఉంటే ఎప్పుడైనా మాట్లాడాలి కదా. ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, అక్రమ అరెస్టులు చేస్తుంది, కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు. చెప్పేది ఏంటంటే ఎవరు ప్రశ్నించాలి? ప్రశ్నించేది ప్రతిపక్ష నాయకుడు. వీళ్ళు ఏ హోదాలో ప్రతిపక్షం? ఈయన డిప్యూటీ లీడరా కనీసం? అసలు సిఎల్పి ప్రతిపక్షంలో సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క, డిప్యూటీ లీడర్ శ్రీధర్ బాబు ఉండే. 2014 కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు జానారెడ్డి సిఎల్పి లీడర్, నేను డిప్యూటీ సిఎల్పి లీడర్. కనీసం డిప్యూటీ సిఎల్పి లీడర్ కాదు, సిఎల్పి లీడరు ప్రశ్నించాలి. మేము తప్పు చేస్తే ప్రశ్నించని చెప్పు, ఇది తప్పు ఇట్లా కాదు ఇట్లా చేయమని చెప్పు. అసలు సిఎల్పి లీడర్లు లేని వాళ్ళకు వీళ్ళు ఎమ్మెల్యే హోదాలా? ఒకరేమో మామ పేరు చెప్పుకొని ఎమ్మెల్యే, నువ్వు ఒక ఆయన నాయన పేరు చెప్పుకొని ఎమ్మెల్యే. విగ్రహం సవతి తల్లి విగ్రహం అని చెప్పి అనుకుంటున్నారు. అది చూసిన తర్వాత ఈ దొరలకు, ఎందుకంటే కూలీ నాలేట పడదు కదా, మా విగ్రహం మా తెలంగాణ తల్లి అట్లా ఉంటుంది. ఈ దొరలకి ఏంటంటే బంగారము, వజ్ర వైడూర్యాలు వేసుకోవాలి, 1000 కోట్లు దోసుకున్న సొమ్ముతో నెక్లెస్లు కొనుక్కోవాలి, వడ్డారం ఉండాలి బంగారంతో. మేము బంగారం కాదు, మా తల్లి విగ్రహం చూడండి. సోనియా గాంధీ పుట్టినరోజు లక్షలాది మంది మహిళల సమక్షంలో ఇవన్నీ కూడా గాంధీ భవన్ నుంచి ఒక కక్షపూరితంగా సాగుతున్నాయి. అక్కడి నుంచి డైరెక్షన్స్ వస్తున్నాయి గాంధీ భవన్ నుంచి. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఈ నాయకులు మొత్తం కూడా కావాలని మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నారు అనేది వాళ్ళ వాదన. వాళ్ళదేం వాదన, నాది నిజమైన ఇంటెలిజెన్స్ రిపోర్టు. 84 సార్లు ఫోన్లు మాట్లాడి పట్నం నరేందర్ రెడ్డితోని, ఒకడు సురేష్ అని రౌడీ షీటర్ మర్డర్ కేసులో, రేప్ కేసులో, మైనర్ బాలికని చేసిన రేప్ కేసులో అతన్ని డబ్బులు పెట్టి 100 మంది రౌడీలను తీసుకొచ్చి కలెక్టర్ మీద దాడి చేసి, ఈయన పోయి సిరిసిల్లలో కలెక్టర్ని ఇష్టం ఉన్నట్టు తిట్టి అశాంతి లేవట్టి ఈ ప్రభుత్వాన్ని దింపాలనో, ఇంకా అశాంతి నెలకొల్పి అభివృద్ధి కార్యక్రమాలు చేయొద్దనో, ప్రాజెక్టులు పూర్తి చేయొద్దనో, మూసి అభివృద్ధి చేయొద్దనో, బాబుఘాట్ దగ్గర ఇవాళ ప్రపంచంలో ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం పెడుతున్నాం, దాన్ని చేయొద్దనో, ఏదో విధంగా అధికారం లేకపోయేసరికి ఏంటంటే రోజు లక్షల కోట్లు వస్తున్నాయి. రోజు 50 లక్షల కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు బిల్డింగ్స్ ఇవన్నీ ఆలకాలంలో వచ్చినాయి కదా. అవుటర్ రింగ్ రోడ్ వేసి డెవలప్ చేసి కోకాపేట ఎస్సీజెడ్ చేసి మేము కోకాపేట 7,000కి అమ్ముకున్నాం. 7,000 కోట్లు ఇవాళ 1,00,000 కోట్ల వాల్యూ. ఎవరు డబ్బా సొమ్మని అమ్ముకున్నది? దాని మీద కూడా చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే 7,000 కోట్లు అది ఇవాళ ల్యాండ్ వాల్యూతో కన్స్ట్రక్షన్ కలుపుకుంటే 1,00,000 కోట్లు పోతుంది. 66 ఏళ్ళకి లీజ్ ఇచ్చాను అంటే ఎంత దిగజారింది అంటే రోడ్లు అమ్ముకున్న గురించి ఏం మాట్లాడాలి? నేను ఒకటే కోరేది టీవీ9 ద్వారా, ప్రతిపక్ష నాయకులు నమ్మను, మీకు డిప్యూటీ లీడర్ అన్న పోస్ట్ తెచ్చుకో. నువ్వు హరీష్ రావు, కేసీఆర్, సిఎల్పి లీడర్, మన సిఎల్పి లీడర్ అని తెచ్చుకో. టీఆర్ఎస్ ఎల్పి లీడర్, టీఆర్ఎస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అందరూ ప్రజలు మర్చిపోయారు. కానీ
ఎల్పీ డిప్యూటీ లీడర్ని తెచ్చుకోరు, మీ ఇద్దరికి లోరోడు లీడరా ఆయన రాడు, ఆయన మాడు. అయినా ఇవన్నీ ప్రతిపక్ష నాయకులు మాట్లాడాలి. మీరు ఛానల్స్ వాళ్ళు అడుగుతున్నారు చెప్తున్నాను తప్ప ఈ పిల్లలకి ఏంది, ఒకటి మామ చెప్పిన కదా, మామ పేరు చెప్పుకొని తండ్రి పేరు చెప్పుకొని ఎమ్మెల్యేలు అయినరు. మాలాగే ఏమైనా వ్యవసాయ కుటుంబంలో ఉండి పేదరికం, మేము మధ్యతరగతి రైతు కుటుంబంలో వచ్చి 6 సార్లు గెలిచినాం. వాళ్ళు దొరలు. ఇంకనే మీరు ఎన్ని కుట్రలు పనినా సరి అయిన సమయంలో రేపు సర్పంచ్, ఎంపీపీ, జిల్లా పరిషత్ 32 జిల్లా పరిషత్, ఒక్క జిల్లా పరిషత్ కూడా గెలవదు, అన్ని కాంగ్రెసే గెలుస్తున్నాం. ఒక నిమిషం. సో మొత్తానికి అయితే ఫ్రెష్ సెషన్లోనే అధికారం కోల్పోయి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసేందుకు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చూస్తూ ఊరుకునే లేదని చెప్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కెమెరామెన్ వెంకట్, అశోక్, TV9 హైదరాబాద్.